నైస్గా మనం ఇది గ్రైండ్ చేసుకుందాము. కావాలంటే మీరు ఇందులో మజ్జిగ వేసుకొని ఇది దోశ పిండిలాగా, అంటే మరీ దోశ పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా, మనం గుంట పొంగల్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో మరి నేను మజ్జిగ పోసుకుని కొంచెం పల్చగా గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, మినుములని చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా ఫైన్ పేస్ట్ ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. సేమ్ మన వడపిండి లాగానే, కాకపోతే మనం వడలు వేసుకోకుండా గుంట పొంగనాలు వేస్తున్నాము. ఇందులో కాస్త సోడా వేసుకోండి, చిటికెడు, మరీ ఎక్కువ కాదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అల్లం ముక్కలు సన్నగా తరిగినవి. కారం కోసం మీరు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, లేదంటే కారం పొడి కూడా వేసుకున్నా పర్వాలేదు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఎక్కువగా, ఉల్లిపాయ కూడా సన్నగా తరిగినవి. ఇప్పుడు మనం ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసేద్దాం. మరి ఇంత గట్టిగా ఉంది పిండి, మనం గుంట పొంగనాలు ఎలా వేసుకుంటాము? కొంచెం పల్చగా ఉండాలి కదా. ఆల్రెడీ నేను మజ్జిగ వేసుకొనే గ్రైండ్ చేశాను, ఇంకాస్త కూడా మీరు మజ్జిగ వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ గుంట పొంగనాల ప్యాన్ రెడీగా ఉంది. కాస్త ఆయిల్, మరీ ఎక్కువ కాదు. ఇది నాన్ స్టిక్ ప్యాన్. ఇప్పుడు మనకి అన్నీ నాన్ స్టిక్ వచ్చేసాయి ఈజీగా వంటలు చేసుకోవటం కోసం. చిన్న ఉన్నప్పుడైతే అమ్మ దోశలు వేస్తే ఒక్కొక్కసారి పెంకకి అంటుకుపోతాయి, వేసి గట్ట వేసి దాన్ని లాగటానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఈజీగా మనకి కొంచెం కొంచెం మిక్స్చర్ని ఇందులో వేసేసుకోవటమే. స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే బయట కుక్ అయిపోతుంది, లోపల మాత్రాన కుక్ అవ్వకుండా ఉంటుంది. సో కొంచెం స్లో ఫ్లేమ్. వడలు వేసుకోకుండా ఇలా తక్కువ ఆయిల్లో మనకి చక్కటి స్నాక్. ఈ పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుందాం. ఫస్ట్ కింద, తర్వాత మరి కాస్త ఉబ్బుతాయి, ఎందుకంటే మనం సోడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉబ్బుతాయి. మరి మూత తీసేసి ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. సో మరి ఒక 5 నిమిషాల వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మరి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో నేను కుక్ చేసుకున్నాను. అలాగే ఇంకో వైపు కూడా నేను తిప్పేసానండి. తిప్పేసి చూడండి ఎంత చక్కగా వేడిగా ఉన్నాయి రెండు వైపులా. చూడండి, ఇలా మరీ కరకర లేకుండా, మరీ సాఫ్ట్గా లేకుండా, ఎందుకంటే కొంచెం నేను బియ్యపిండి వేసుకున్నాను కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. మరి ఎక్కువగా మన మినుముల పిండి ఉంది కాబట్టి కాస్త సాఫ్ట్గా వస్తుంది. చూడండి, స్లో ఫ్లేమ్లో ఉడికించారనుకోండి మనకి లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. లేదంటే మనం వడలు ఎలా పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏమవుతుంది, పైన మాడిపోతుంది, లోపలేమో ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా పిండి. సో మరి ఇది కూడా అలాగే స్లో ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకుంటే చక్కగా లోపల బయట చక్కటి కలర్ వచ్చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి. పైన మాత్రాన కొంచెం మనం కాల్చుకున్నాం కాబట్టి కాస్త క్రిస్పీగా ఉన్నాయి. మధ్య మధ్యలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు తగులుతూ సూపర్ టేస్టీగా ఉన్నాయి. సాల్ట్ నేను ఎప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటాను కాబట్టి ఇలా ముత్తయి ఈజీగా తినేయచ్చు. వేడి వేడివి తిన్నారనుకోండి, ఆహా ఎంత బాగుంటుంది. చూసారా, నేను తినేస్తూనే ఉన్నాను, అంత బాగున్నాయి. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. పిల్లలకి ఇచ్చారనుకోండి హ్యాపీగా ఫాస్ట్గా తినేస్తారు, అది కూడా చాలా చాలా తక్కువ ఆయిల్తో. సో మరి సాస్తోనైనా సర్వ్ చేయండి, లేదంటే పచ్చడితోనైనా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది ఈ మినుముల గుంట పొంగనాలు. సో మరి తప్పకుండా ట్రై చేస్తారు కదండి.
ఆయిల్ లెస్ మినుముల గుంట పొంగనాలు. మినుముల గుంట పొంగనాలు తయారు చేయు విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినుములు, హింగువ, ఉప్పు, మజ్జిగ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో సోడా, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాల పెనాన్ని వేడి చేసి అందులో కొద్దిగా నూనె పోసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసి రెండు వైపులా మూత పెట్టుకొని చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.